హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా చిక్కుడుగాయలు తెచ్చుకుని శుభ్రంగా రెండు వైపులు ఈనెలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా పురుగులు అవి ఉంటాయండి చూసి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2-3 సార్లు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవడం వలన ఫ్రై చక్కగా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక విజిల్ రానివ్వాలండి. 2-3 విజిల్స్ వస్తే కనుక చిక్కుడుగాయలు మెత్తగా అయిపోతాయి. అందుకని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసుకుని చిక్కుడుగాయలు ఉన్న వాటర్ అంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చిక్కుడుగాయ చక్కగా ఉడికిందండి. మరీ మెత్తగా ఉడికినా కూడా ఫ్రై చేసుకున్నప్పుడు టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ వేయించుకున్న పల్లీలను పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కానీ కారం కానీ వేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవడం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఫ్రై. తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇష్టమైన వారైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పల్లీల నూనె వేసి వేయించుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కదుపుకుంటూ వేయించుకోవాలండి. మనం చిక్కుడుగాయ కర్రీ చేసుకుంటాం, అలా టమాటా వేసి ఎగురు పెట్టుకుంటాము. అలా కాకుండా చిక్కుడుగాయ వెల్లుల్లి కారం ఫ్రై చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పోపు సామాన్లను కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు ఫ్రై మరి డ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలా ఉంటుందండి. కలుపుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కదుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలండి. తర్వాత ఉడికించి పెట్టుకుని చిక్కుడుకాయలను వేసుకోవాలి. చిక్కుడుకాయలు మనం పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు చిక్కుడుకాయ గింజలకు కూడా బాగా పడుతుంది. దీనివల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలండి. దీనివల్ల చిక్కుడుకాయ వేపుడు మాడిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ముందుగానే మనం పల్లీల కారం చేసుకున్నాం కదా, ఆ పల్లీలు వెల్లుల్లి కారం కూడా వేసేయాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా పల్లీల వెల్లుల్లి కారం వేసి వేయించుకోవడం వల్ల ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఏపుడు చేసుకుంటున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ పప్పులు వండుకున్నప్పుడు కానీ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ ఈ ఏపుడు అయితే కనుక రైస్లోకి, చపాతీలోకి, పులకాల్లో కూడా చాలా బాగుంటుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతే టేస్టీగా ఎంతో రుచిగా ఉండే చిక్కుడుగా వెల్లుల్లి కారం ఫ్రై చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. థ్యాంక్ యూ.